తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు అయితే ఇటు ఈ నెల 18వ తారీఖున కూడా పూర్తిగా తెలంగాణ బంద్కు అయితే పిలుపునిచ్చాయి. బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటి నినాదంతో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఈ 18వ తారీఖు జస్టిస్ ఫర్ బంద్ అంటే ఇది బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఎట్లా జరగబోతా ఉంది? అసలు ఇప్పటికే చాలా మంది కూడా బీసీ రిజర్వేషన్ అడ్డుకోబోతున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. చాలా మంది పిటిషన్లు కూడా దాఖలు చేశారు వ్యతిరేకంగా. ఇప్పుడు ఈ బంద్ అనేది 18వ తారీఖున జరిగేటువంటి బంద్ చారిత్రాత్మక జరగబోతుంది. ఈరోజు బీసీ సంఘాలు, కుల సంఘాలు ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం మేము 13వ తేదీ నాడు రేపు రహదారుల దిగ్బంధం చేసినాం. ఆ తర్వాత 14వ తారీఖు నాడు బంద్ ఉండే. ఈ రెండు వాయిదా వేసి ఓన్లీ ఒక్క ప్రోగ్రామే 18వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతోటి ఇలా పెద్ద ఎత్తున బంద్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ బంద్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ బంద్ మా 42% రిజర్వేషన్లను రక్షించుకోవడం కోసమే ఈ బంద్ పిలిపివ్వడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, 5% ఉన్నటువంటి వాళ్ళు 60% ఉన్నటువంటి బీసీలను రాజకీయంగా అణిచివేయాలని మా నోటికాడు ముద్దను గుంజుకొని మా తినే కంచంలో మన్ను వస్తే మేము ఊరుకుంటామా? బీసీల ఆత్మగౌరవ పోరాటం. ఇక మేము అడిగింది ఇంత 60% జనాభా ఉంటే అడిగింది 42% రిజర్వేషన్. సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. కానీ బీసీలకు ఏం పాపం చేశారు? బీసీలు ఏం శాపం పడ్డది? ఇలా బీసీలకు ఎందుకు 42% రిజర్వేషన్ ఉంటాయి? ఈ 42%కు అడ్డుకునే సైంధవులు ఎవరు? ఈ 42% అమలు కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇలా మాకు రిజర్వేషన్లు ఇస్తే ఇలా కోర్టుకు పోయి హైకోర్టులను వేదికగా చేసుకొని బీసీలను రాజకీయంగా గొంతుకు వస్తారా? బీసీలను ఏ విధంగా వస్తారు? ఎందుకు బీసీలను 60% ఉన్న వాళ్లకు 42% కూడా రిజర్వేషన్లు ఇవ్వరు? కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ రోజు నుంచే పని ప్రారంభిస్తాం. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రంలో, నియోజకవర్గంలో, మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్ మన బీసీల భవిష్యత్తు కోసమే, మన బీసీ బిడ్డల బతుకులు తలరాతను మార్చడం కోసమే ఈ బంద్ చేయకపోతే బీసీ రిజర్వేషన్లు ఇప్పుడున్న 42% పోరాటం చేస్తారు. రేపు ఇది తగ్గించి 23% అయినా దాన్ని కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తారు. బీసీలను కనీసం లెక్కలో కూడా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు, అటు ఆలకృష్ణ గారు మీరు చైర్మన్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ బీసీ బంద్ కంటే ఏదైతే జస్టిస్ ఫర్ బంద్ ఉన్నదో దీనికి సంబంధించి ఎవరైనా రాజకీయ పార్టీలు కనుక సపోర్ట్ తెలియకపోతే ఓట్ బంద్ అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. సో మరి అన్ని రాజకీయ పార్టీలు మీతో కలిసి వస్తాయి అనుకుంటున్నారా? ఇప్పుడు బీసీలు చేసేటువంటి బంద్ న్యాయమైనది, ధర్మబద్ధమైనది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదని ఇంతమంది చెప్పిన మరి మాతోటి జిందాబాద్లు కొట్టించుకొని మా ఓట్లు వేయించుకొని మాతో రాజకీయ ఊడిగం చేయించుకున్నటువంటి రాజకీయ పార్టీలు బీసీలు ఇప్పుడు క్షోభపడుతున్నారు. బీసీలు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు తీస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేయకపోతే మేము ఒకటే పిలిపిస్తాం, వాళ్ళని బీసీ ద్రోహులుగా ప్రకటించి మాకు బంద్కు మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకు బీసీలు ఓట్లు బంద్ పెట్టాలని పిలుపునిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఇటు మంత్రి పొన్న ప్రభాకర్ కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు, బీసీ నేతలుగా ఉన్నటువంటి వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. అలాగే పార్టీ నుంచి అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్తానంటూ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగానే ఉన్నట్ట? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల విషయంలో కులగణన చేసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ తర్వాత ఇలా 56.36% బీసీ జనాభా ఉందని తెలిసింది. అసెంబ్లీలో బిల్లు పెట్టింది, చట్టం చేసింది. కానీ ఇక్కడ ప్రక్రియ అంతా జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం మూలంగా ఈ రిజర్వేషన్ మోక్షం కలగలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలవాలి. ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందర కానీ, రాష్ట్రపతి బంగ్లా ముందర కానీ బైఠాయించాలి. బీసీల కోసం ఒక ఛాంపియన్గా వాళ్ళు పోరాటం చేయాలి. లేకపోతే ఇలా మీరు చేసినటువంటి ఈ ప్రక్రియ అంతా వృధా అయిపోతుంటే, ఈ ప్రక్రియ ఎందుకు చేసినట్టు? ప్రభుత్వానికి 2 తీర్ల నష్టం జరుగుతుంది. ఒకటి, 22 నెలలుగా ఎన్నికలు లేకపోవడంతో రావాల్సినటువంటి కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి. 2, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇంత శాసనబద్ధంగా న్యాయబద్ధంగా ప్రక్రియ చేసినంత బీసీలకు రీచ్ కాకపోవడం వల్ల బీసీలు కూడా ఓన్ చేసుకోలేకపోతారు. ఈ 2 నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని నష్టాన్ని పూరించాలంటే ఇలా రేవంత్ రెడ్డి
ఢిల్లీ గద్దె మీద పోరాటాన్ని మొదలు పెట్టాలి. ఆయన పోరాటం మొదలు పెడితే మేము అండగా ఉంటాం. రైట్. ఇప్పుడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో స్టే వచ్చింది. ఒకవేళ ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్తా ఉంది, సో మీరు కూడా వెళ్తా ఉన్నారు. అక్కడ ఒకవేళ బీసీలకు ఈ 42 రిజర్వేషన్ పైన వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి మీ బీసీ సంఘాల నుండి? ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు అయినా బీసీల పక్షాన బీసీలకు జరిగేటువంటి న్యాయాన్ని పరిశీలించి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. చేయకపోతే హైకోర్టు స్టేకు నిరసనగా ఎట్లా చేస్తున్నామో సుప్రీంకోర్టులో ఇచ్చే జడ్జిమెంట్ కూడా ఇదే ఉద్యమం ఉంటుంది. బంద్ అనేది ఇది చివరి ఉద్యమం కాదు. ఈ బంద్ తోటి బీసీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. బంద్ ద్వారా అందరికీ, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా తీసుకుపోతున్నాం. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా ఏందో, బీసీల యొక్క తడాకేందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తానికి బంద్ చేస్తున్నాం. ఆ తర్వాత బీసీలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పేందుకు ఈ బంద్ అని చెప్పొచ్చా? బీసీలకు రావాల్సినటువంటి ఒక హక్కుగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ దక్కించుకోవడం కోసం ఈ బంద్. అదేవిధంగా బీసీ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికే ఈ బంద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగబుట్టించడానికే ఈ బంద్. ఇప్పుడు ఈ నెల 18వ తారీఖున అయితే ఒక బీసీ బంద్ని, అంటే జస్టిస్ ఫర్ బంద్ అనేటువంటి నినాదంతో ఒక బంద్ను కూడా ఏర్పాటు చేసుకొని పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా బంద్ చేయాలంటూ కూడా తెలంగాణ బీసీ జేఏసీ నాయకులందరూ కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకవేళ కనుక సుప్రీంకోర్టులో కనుక ఇటువంటి ఎలాగైతే తెలంగాణలో హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు వచ్చిందో అలాంటి తీర్పు వస్తే కనుక సో బీసీలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పి పూర్తిగా ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి, దేశంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తామంటూ కూడా బీసీ సంఘం నాయకులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.